ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే ఈరోజు మీకు బైకర్ లవర్స్ అందరికీ పండగ చేసుకునే వీడియో ఒకటైతే పెట్టబోతున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి బైక్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నాను అండి. అదేంటంటే ఈరోజు హీరో వాళ్ళు వాళ్ళ మ్యావరిక్ 440 మిషన్ ని లాంచ్ చేయబోతున్నారు. మిషన్ అంటే బైక్ ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ రోజు డేట్ వచ్చేసి 22 జూన్ 2024 అండి. ఈ రోజే లాంచ్ అంట, 10 o'clock కి లాంచ్. ఇది వచ్చేసి టూరర్ సెగ్మెంట్ బైక్ అండి. ఎక్సలెంట్ మిషన్ అనమాట. 440లో మంచి టార్క్, అన్ని డీటెయిల్స్, దాని టార్క్ ఎంత ఉంది, దాని హార్స్ పవర్ ఎంత ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఓవరాల్ డీటెయిల్స్ అన్ని మీకు బైక్ లాంచ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. బైక్ లాంచ్ అయితే చూసేద్దాం పదండి. ఇది రామ్నగర్ లో ఉన్న నరసింహ హీరో అండి. ఈ హీరో షోరూమ్ లోనే ఈ రోజు మ్యావరిక్ వెహికల్ అయితే లాంచ్ అవబోతుంది. ఆ లాంచింగ్ కి నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసి వీడియో తీయమన్నారు, అందుకే తీస్తున్నాను. సో మీకు ఏ బైక్ గురించి అయినా డీటెయిల్స్ కావాలంటే నరసింహ హీరో వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అది వచ్చేసి లాస్ట్ లో 53 అండి, 753. ఇక్కడ ఈరోజు హీరో కంపెనీ ఆల్రెడీ మ్యావరిక్ 440 సీసీ బైక్ ని లాంచ్ చేసి ప్రీమియం సెగ్మెంట్ లో చూసారు కదండి. మ్యావరిక్ 440 సీసీ హీరో కంపెనీలో మనకి ఫస్ట్ సెగ్మెంట్ 440 సీసీలో రావడం. సో మనకి టార్క్ ఇంజన్ వస్తుంది విత్ ఆల్ ఎల్ఈడి ల్యాంప్స్, డిఆర్ఎల్స్ ఉంటుంది. సో మీకు టార్క్ ఇంజన్ అంటే మీరు అనుకోవచ్చు, టార్క్ ఇంజన్ ఏంది అని. మనకి ఎలాంటి దాంట్లో అయినా సరే మనం ఎలా స్పీడ్లో వెళ్ళినాం కదా, స్టార్టింగ్ స్పీడ్లో మాత్రం 2000 RPM అనేది వస్తుంది. యాక్చువల్గా పవర్ వచ్చేసి మీకు 27 bhp అనేది వస్తుంది, హార్స్ పవర్ అనేది. సో మనకి టార్క్ వచ్చేసి 36 Nm వస్తుంది. మనకు RPMలో చూసుకుంటే మనకు 4000 RPM వస్తుంది. మనకు డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. ఫ్రంట్ డిస్క్ వచ్చి 320 mm వస్తుంది. బ్యాక్ డిస్క్ వచ్చేసి మీకు 240 వస్తుంది mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు బంపీ రోడ్స్ లో కానీ గుంటల్లో కానీ పోయినా కూడా 175 mm మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో ఎలాంటి ఇంజన్ తగలడం కానీ ఎలాంటివి కానీ అలా ఏముండదు. 37 mm టెలిస్కోప్ వస్తుంది ఫ్రంట్ సస్పెన్షన్. బ్యాక్ వచ్చి 7 అడ్జస్టబుల్ పిన్ షాక్ అబ్జర్వర్స్ వస్తుంది. సో ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. మన భార్గవ్ గారు ఇప్పుడే ఇంట్రడక్షన్ చెప్పారు ఈ వెహికల్ గురించి. ఇంకా మనం ఈ వెహికల్ ని టెస్ట్ తీసుకెళ్లి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఈ క్లస్టర్ లో ఏముంది, తర్వాత కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కింద మనం ఏం కొనుక్కోవాలి, బాడీ ఫెండర్స్ ఏమున్నాయి, ఇంజిన్ పిన్స్ ఏమున్నాయి, అలాగే మనకు చూసుకుంటే ఈ ఫ్రేమ్ మధ్య కొత్తగా వచ్చింది. అసలు ఈ ఫ్రేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ ఫ్రేమ్ గురించి కూడా నీట్ గా ప్రతి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓవరాల్ గా మనకు ఈ బైక్ లో 3 వేరియంట్స్ ఉన్నాయండి. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్. బేస్ వేరియంట్ లో ఏంటంటే మనకు ఓన్లీ వైట్ కలర్ వెహికల్ వస్తుంది. ఇంకా మిడ్ వేరియంట్ కి తీసుకుంటే మిడ్ వేరియంట్ లో మనకు 2 కలర్స్ ఉన్నాయి. బ్లూ కలర్ ఒకటి, ఫియర్లెస్ రెడ్ కలర్ అని 2 కలర్స్ ఉన్నాయి అనమాట. టాప్ వేరియంట్ లో వచ్చేసి మనకు ఓవరాల్ గా 2 కలర్స్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ వచ్చేసి బ్లాక్ లోనే ఉంటాయి అనమాట. ప్యాంటమ్ బ్లాక్ అండ్ ఎనిగ్మా బ్లాక్ అని 2 కలర్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఇంకొక న్యూ స్పెసిఫికేషన్ ఏం తీసుకొచ్చాడు స్మార్ట్ గా అంటే ఈ హీరోలో వేర్ ఈజ్ మై బైక్ అని ఒక చిన్న స్పెసిఫికేషన్ తీసుకొచ్చాడండి క్లస్టర్ కి సంబంధించి. అది ఏంటంటే ఒకవేళ మన బైక్ థెఫ్ట్ అయింది అనుకోండి, సో ఈ థెఫ్ట్ అయిన బైక్ ఎక్కడుంది, సో ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ తిరుగుతుంది అన్న చిన్న డీటెయిలింగ్స్ అన్ని మనకు ఓవరాల్ గా ఈ క్లస్టర్ లో అంటే మన మొబైల్లో మనకు కనెక్టివిటీలో చూపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ ని కూడా హీరో వాళ్ళు తీసుకొని వచ్చారు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటా హీరోలోనే అలాంటి ఆప్షన్ తీసుకురావడం. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా పెద్ద వెహికల్స్ లో ఉందేమో నాకైతే తెలీదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటున్నా. బట్ ఇండియన్స్ ఒక మెట్టు ఎదిగారు అని హీరో వాళ్ళు సిగ్నిఫికెంట్ గా చెప్తున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళి బేసిక్ వేరియంట్, మిడ్ వేరియంట్ అని చూసుకొని తర్వాత బయటకు వెళ్ళి దీని గురించి, దీని కనెక్టివిటీస్ గురించి అయితే మాట్లాడుతున్నాం మనం. ఇదే బేస్ వేరియంట్ అండి. బేస్ వేరియంట్ లో మనకు ఒకే ఒక్క మోడల్ ఉందన్నమాట. ఓన్లీ వైట్ కలర్, ఒకటే కలర్. సో దీని చాసిస్ లోను ఇంకా ఏ దాంట్లో చేంజెస్ ఏం లేవు. ఓవరాల్ గా దీని అంతా సేమ్, ఓన్లీ క్లస్టర్ కనెక్టివిటీస్ అండ్ అలాగే చూడండి ఈ వీల్ కనెక్టివిటీస్ లో మాత్రమే చేంజ్ ఉంటుంది. ఓవరాల్ గా టెక్నాలజీ అంతా ఒకటే. బ్రేక్స్ కానీ లేకపోతే ABS ఛానల్స్ కానీ, ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ,
చాసిస్ కానీ అంతా సేమ్. ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఒకటి చేంజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఒకటే చేంజ్ ఉందండి. ఈ ఎగ్జాస్ట్ మనకు ఇలాగ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది ఇదే మిడ్ వేరియంట్ అండి. మిడ్ వేరియంట్ లో బ్లూ అండ్ రెడ్ 2 కలర్స్ ఉంటాయి. ఇదిగో ఇలాగ ఉంటుంది చూడండి, చూసుకోవచ్చు మనము. ఎగ్జాస్ట్ చేంజ్ అయింది చూస్తున్నారా, మిడ్ వేరియంట్. అండ్ అలాయ్ వీల్స్ కూడా చేంజ్ అయిపోయింది. సో టెక్నికల్ గా చూసుకుంటే ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు అంతా సేమే. జస్ట్ ఈ ఎగ్జాస్ట్ అండ్ దాని ఎగ్జాస్ట్ కి దీని ఎగ్జాస్ట్ కి చేంజ్ ఉంటుంది. అండ్ సో వీల్స్ ఒకటి చేంజ్ అవుతాయి, అలాయ్ వీల్స్ లోకి చేంజ్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఈ క్లస్టర్ లో చేంజ్ ఉంటుందండి. ఈ క్లస్టర్ ఏదైతే ఉందో ఈ క్లస్టర్ లో కొన్ని స్పెసిఫికేషన్స్ చేంజ్ ఉంటాయి. స్మార్ట్ కనెక్టివిటీస్ ఏవే ఉంటాయో అవి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ బండి పికప్ విషయానికి వస్తే కేవలం 10 సెకండ్స్లోనే ఈ బండి దగ్గర 70 km/h పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుందండి. ఇది చాలా ఇంప్రెసివ్ థింగ్ అనమాట. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ మనకు 140 km/h టాప్ స్పీడ్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఉన్న రోడ్ కండిషన్స్ నేను 110 మాత్రమే టచ్ చేయగలిగాను. సో టెస్ట్ డ్రైవ్ తీసుకొని బయటకు అయితే వచ్చినాం. సో పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. టెస్ట్ డ్రైవ్ వచ్చిన తర్వాత నేను మీకు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని చెప్తాను అన్నాను కదా, ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్తాను, వినండి. సో మనకు ఫస్ట్ స్టైల్కి వద్దాం. ఈ స్టైల్ వచ్చేసి టూరర్ ప్యాకేజ్ అండి. ఈ మిషన్ స్టైల్ టూరర్ సెగ్మెంట్. సో టూరర్ సెగ్మెంట్ కాబట్టి మనకు నీట్ గా బాడీ ఫిట్ అయ్యేలాగా దీని ట్యాంక్ స్టైల్ అయితే ఇచ్చాడండి. చూస్తున్నారా, మనకు బాడీ లోపలికి ఫిట్ అయ్యేలాగా ట్యాంక్ స్టైల్ ని డిజైన్ చేశాడు మ్యావరిక్ కి. సో మనకు కాలు పెట్టుకోవడానికి కానీ ఈ గార్డ్ కానీ ఇదంతా లోపలికి ఇన్బిల్ట్ గా ఉండేలాగానే డిజైన్ చేశాడు అనమాట హీరో వాళ్ళు. సో ఇంకా మనము బ్యాక్ టైల్ విషయానికి వస్తే ఈ బ్యాక్ టైల్ మనకు ఎక్కువ హైట్ ఇవ్వలేదన్నమాట, తక్కువ హైట్ ఇచ్చాడు. ఓవరాల్ గా దీని సీట్ హైట్ వచ్చేసి 803 mm. అండ్ మనకు ఈ బ్యాక్ సీట్ హైట్ వచ్చేసి దానికంటే ఒక 10 mm అంటే 813 mm హైట్ అయితే ఇచ్చాడండి. ఎక్కువ హైట్ లేదు. శారీ గార్డ్ ఇచ్చాడు. శారీ గార్డ్ ఇవన్నీ కంపెనీ ఫిట్టింగ్స్, మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కి వస్తాయి. సో ఇంకా మనకి ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి యాక్సెసరీస్ ఫిట్టింగ్ అండి. వీడు కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లాగా కాకుండా యాక్సెసరీస్ ఫిట్టింగ్ లాగా కంపెనీనే డిజైన్ చేసిన లైట్ ఫాగ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇది ఎక్స్ట్రా ల్యాంప్ యాక్సెసరీస్ కిందకి వస్తుంది. దీని ప్రైస్ మనము మాట్లాడుకున్నాం, తర్వాత చెప్తా. కొంచెం ప్రైస్ ఉంది. సో దీన్ని క్లోజ్ గా చూపించినప్పుడు మీకు ప్రైస్ చెప్తాను. ఇంకా ఓవరాల్ గా ఇంజన్ చూసుకుంటే మంచి 440cc ఇంజన్ అండి. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 27 bhp at the rate of 6000 rpm అండి. 27 bhp ఎక్సలెంట్ పవర్. ఇప్పుడు మనకు అక్కడ హార్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటి హార్స్ లో 27 హార్స్ల పవర్ ఉంటుందన్నమాట దీని ఇంజన్. ఇంకా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 13.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చాడు. సో ఈ ట్యాంక్ మనకు చూసుకుంటే ఇది అంతా మెటల్ ట్యాంకేనండి. సో చూడండి, మెటల్ ట్యాంకే. అండ్ ముందర ఫెండర్స్ చూసుకుంటే ఇదంతా కూడా మెటలే. అక్కడక్కడ ఏం చేశాడంటే ఫైబర్ ఇచ్చాడనమాట, ఎక్కువ వెయిట్ ఉండకోకుండా ఉండడానికి. ఇంకా మిగతాదంతా మెటలేనండి. సో చాసిస్. ఇప్పుడు మెయిన్ గా దీని టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. చాసిస్ గురించి చూసుకుంటే దీని పేరే సింబాలిక్ గా ఎక్స్ టార్క్ అని ఇచ్చాడు. దీని చాసిస్ స్టైల్ వచ్చేసి ఎక్స్ షేప్ లో ఉంటుంది అనమాట. మీకు ఫోటో పెడతాను, ఇక్కడ సైడ్ కి ఫోటో పెడతాను చూడండి. ఎక్స్ షేప్ లో ఇలాగా ఎక్స్ షేప్ లో ఉంటుందండి దీని చాసిస్. సో హీరో వాళ్ళు మొట్టమొదటి ఎక్స్ షేప్ చాసిస్, ఇంతకుముందు డైమండ్ షేప్ చాసిస్ లో అని చాలా వచ్చేవి. ఇదే ఎక్స్ షేప్ చాసిస్ ఫస్ట్ వచ్చింది అనమాట. సో స్టాండర్డ్ గా ఉందండి చాసిస్, మంచి పవర్ఫుల్ గానే ఉంది అనమాట. ముందర మనకు పార్కింగ్ హజార్ లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి, చూస్తున్నారా? దాని ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ అయినాయి, బటన్ ఇచ్చాడు, ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. వెనకల డబల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. సరే, ఈ మధ్య వెహికల్స్ లో మోనో షాక్ అబ్జర్వర్స్ వస్తున్నాయి కదండి. ఎందుకు హీరో వాళ్ళు డబల్ షాక్ అబ్జర్వర్స్ రిలీజ్ చేశారు? ఏంటి వీళ్ళు ఇంకా పాత ఎరాలోనే ఉన్నారా అంటే అలా కాదండి. ఇది టూరర్ సెగ్మెంట్ బైక్ కదా. ఇప్పుడు టూర్స్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మోనో సస్పెన్షన్ ఏంటంటే కొంచెం వెనకాల వీల్ జర్క్ ఇచ్చేది కానీ, లేదంటే ఎక్కడైనా మనకు హంప్స్ అది వచ్చినప్పుడు కానీ, లేకపోతే రగ్డ్ రోడ్స్ ఉంటాయి, అంటే గుంతలు ఎక్కువ ఉన్న రోడ్స్ లో
అలాంటి సిచ్యువేషన్స్ లో కంట్రోల్ రాదనమాట బైక్. సో ఎక్కడైనా బయటికి టూర్స్ వెళ్ళినప్పుడు అదొక ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా డబల్ షాకర్స్ అయితే ఇచ్చినాడండి కంపెనీ వాడు. ఇంకా మనం క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మంచి మనకు చిన్న క్లస్టరే ఇచ్చాడు, పెద్దగా అంటే ఏం లేదనుకోండి. మన మొబైల్ ఫోన్ సైజ్ లో ఉంది క్లస్టర్, చూపిస్తాను. సో ఈ క్లస్టర్ లో మనకు మంచి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఆర్పిఎం, అండ్ ఇక్కడ ఒక హీరో లోగో ఇచ్చాడు. అండ్ మనకు న్యూట్రల్, లైట్స్, స్టాండ్, తర్వాత ఇంజన్ ఆయిల్, ఏబిఎస్ ఆన్ అండ్ ఆఫ్, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఫ్యూయల్ ఇండికేషన్ ఇదంతా చూపిస్తున్నాడండి క్లస్టర్ లో. చాలా ఉంది, ఇంకా క్లస్టర్ గురించి చాలా మాట్లాడాలి. ఎందుకంటే దీనికి జిపిఎస్ ఇచ్చాడు. మనం సో జిపిఎస్ కనెక్ట్ చేసి వన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ వెహికల్ మనకైతే ఇవ్వలేదు. సో మనము మన ఫోన్ ని కనెక్ట్ చేసుకోవడానికి లేదనుకోండి, దీనికి జిపిఎస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ SOS బటన్ ఇచ్చాడు అనమాట. 1 push SOS బటన్ అండి. సో ఇది మనం ఒక్కసారి పుష్ చేస్తే సో ఈ కంపెనీ వాళ్ళ హెల్ప్ లైన్ ఉంటుందో ఆ హెల్ప్ లైన్ కి ఆటోమేటిక్ గా మన వెహికల్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత సో మనకి ఏం ప్రాబ్లం ఉంది, మన వెహికల్ కి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడే రెక్టిఫై చేస్తాడు అనమాట. రెక్టిఫై చేసుకున్న తర్వాత మనమే చేసుకోగలిగినవి అయితే మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మన బైక్ ని మనం రిపేర్ చేసుకొని ముందుకు వెళ్ళేలాగా SOS అయితే తీసుకొచ్చారండి బైక్ లో. సో అలా కాదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, బైక్ మనతో అవ్వదు, మనం రిపేర్ చేసుకోలేము, వాళ్ళే కంపెనీ వాళ్ళే కంపల్సరీ రావాలి అంటే అప్పుడు కూడా వాళ్ళు ఈ SOS బటన్ వస్తున్నాడు, మనకు కంపెనీ అసిస్టెన్స్ అయితే ఇస్తున్నాడు అండి. ఆ కంపెనీ అసిస్టెంట్ తీసుకొని టోయింగ్ చేసుకెళ్ళడం కానీ లేకపోతే వెహికల్ ని తీసుకెళ్లడం కానీ ఆ ఆప్షన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట హీరో కంపెనీ. సో అంతేకాకుండా దీంట్లో రీసెంట్ గా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొని వచ్చాడు. సో కనెక్టివిటీ ఆప్షన్ అనమాట. అదేంటంటే మన ఫోన్ కి దీని GPS ని కనెక్ట్ చేసుకొని మన వెహికల్ ఎక్కడుంది, పొరపాటున మన వెహికల్ థెఫ్ట్ అయింది అనుకోండి, సో వేర్ ఈజ్ అవర్ వెహికల్, వీ కెన్ ఫైండ్ అవర్ వెహికల్ అనమాట. సో ఎవరైనా థెఫ్ట్ చేశారు, ఎక్కడికో వేసుకెళ్ళి పెట్టేశారు, వెహికల్ ని ఎక్కడో హైడ్ చేశారు అనుకుంటే మన మొబైల్లో ఈ వెహికల్ ని కనెక్ట్ చేసుకొని ఎక్కడుందో ఈజీగా కనుక్కోవచ్చు. సో థెఫ్ట్ అయిన వెహికల్ ని కూడా రీకవర్ చేసుకునేలాగా ఆప్షన్ అయితే ఇచ్చాడండి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనికి ఏం చేశాడంటే ఇక్కడ లిక్విడ్ కూల్డ్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చాడండి. ఇంజన్ ఫిన్స్ ఉంటాయి కదా, ఇంజన్ ఫిన్స్ అంటే ఏం లేదు, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి నీట్ గా గాలి తగిలేలాగా డిజైన్ చేశాడు. సో ఇది వచ్చేసి ప్యారలల్ ఇంజన్ అండి, సింగిల్ ఇంజన్, ట్విన్ ఇంజన్ ఏం కాదు, ప్యారలల్ 4-stroke DOCH ఇంజన్ అన్నమాట. క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఇచ్చాడు, టూరర్ వెహికల్ కదా, ఇది అడ్వెంచర్ సెగ్మెంట్ కాదు కాబట్టి అంత అవసరం లేదు, అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఏ మాత్రం అవసరం లేదు. అడ్వెంచర్ సెగ్మెంట్ అయితే 200 అబౌవ్ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, కానీ దీనికి మినిమం 150 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగానే ఇచ్చాడు, బాగానే వర్కౌట్ అవుతుందండి టూరర్ సెగ్మెంట్ లో. ఇంకా మనకు టూరర్ సెగ్మెంట్ కాబట్టి సో వెనకాల రెస్ట్ ఇచ్చాడు అనమాట. పెలియన్ ఎవరైతే ఉంటారో ఆ పెలియన్ కోసం వెనకాల బాడీ రెస్ట్ ఇచ్చాడు. ఎవరికైతే దీని ఎగ్జాస్ట్ వినాలని ఆతృతతో ఉన్నారా, ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఎగ్జాస్ట్ అనేది క్రేజీ విషయంగా మారింది. దీన్ని ఎగ్జాస్ట్ వినండి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. అదే అండి హీరో ఎగ్జాస్ట్, కమ్సే కమ్ ఏ మాత్రం హార్లీ డేవిడ్సన్ కి అయితే తీసుకోలేదు. ఇప్పుడు బండి పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నాం. అంటే ఎంత స్పీడ్ ఉంది, ఏ గేర్ లో ఎంత స్పీడ్ పోతుంది, దీని గేర్ బాక్స్ కెపాసిటీ ఎంత అన్నది ఒక చిన్న రైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. వెహికల్ కైనా పెద్ద వెహికల్ కైనా సేఫ్టీ ఇంపార్టెంట్, అందుకే హెల్మెట్. సో హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయండి, మర్చిపోకండి. సో పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేద్దాం. సో ఏబిఎస్ ఆన్ లో ఉంది, అందుకే బైక్ డ్రిఫ్ట్ అవ్వలేదు అనమాట. సో ఈ ఏబిఎస్ ఆఫ్ చేస్తే బైక్ డ్రిఫ్టింగ్స్ ప్రతి ఒక్క స్టంట్ ఈజీగా చేయొచ్చు. 440 ఇంజన్ కదా, సో ఆ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి.
ఈ మ్యావరిక్ 440 మిషన్ ని మనకు మల్టిపుల్ ప్లేట్ వెట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి కంపెనీ వాళ్ళు. ఈ మిషన్ కి ఇదే హైలైట్ అండి. సైలెన్సర్ గార్డ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే రైడర్ కి కాలకోకుండా ఇచ్చాడు. రైట్ సైడ్ ఆఫ్ ద హ్యాండిల్ బార్ మనకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ అండ్ కిల్ స్విచ్ ఉంటుంది. అలాగే హజార్డ్ ఇండికేటర్స్ SOS స్విచెస్ ఉంటాయి. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు పెద్దగా స్విచెస్ ఏం లేవు. ఇండికేటర్ స్విచ్, హారన్, ఎక్స్ట్రా లైట్ ఫిట్టింగ్ అండ్ డిమ్ అండ్ డెప్ స్విచ్ మాత్రమే ఇచ్చాడండి. ఇక టిప్ ఆఫ్ ద ట్యాంక్ లో మనకి 3.0 USB పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడండి. ఇక ఇవి కంపెనీ ఇస్తున్న స్టాక్ మిరర్స్. కొంచెం హైట్ తక్కువ ఉన్నా కానీ పైడ్కి ఎక్కువ ఉన్నాయి. బట్ టూరర్ సెగ్మెంట్ కి ఇది ఓకే. ఇక హెడ్ లైట్ విషయానికి వస్తే దీనికి ప్రొజెక్టెడ్ లైట్ ఇచ్చాడు. ఇంకా ఇండికేటర్స్ కావచ్చు, టైల్ ల్యాంప్ అన్ని LEDs ఇచ్చాడు. మనం చూస్తున్న ఈ 2 ఫాగ్ ల్యాంప్స్ కాస్ట్ 4000 రూపీస్. ఇవి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కిందకి వస్తాయి. ఓవరాల్ గా బాడీ అంతా మెటల్ అలాగే గ్లాసీ ఫినిష్ పెయింటింగ్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాయండి కంపెనీ. బ్యాక్ టైర్, ఫ్రంట్ టైర్ రెండింటిని 17 ఇంచ్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. 150/60 బ్యాక్ టైర్ అండ్ 110/70 ఫ్రంట్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ మనకు. ఇక స్మార్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే హీరో ప్రొవైడ్ చేసిన ఈ యాప్ స్కానర్ తో యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ చేసుకోవాలండి. సో ఇంకెందుకు లేట్, మరి ఈరోజు 22వ తారీఖు జూన్ నెల. ఈ రోజు నుంచి మనకు మార్కెట్ లో మ్యావిక్ 440X అయితే అవైలబుల్ ఉంది. వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసి బుక్ చేసుకోండి. సో బుకింగ్ ప్రైస్ వచ్చేసి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు బుక్ చేసుకుంటే ఒకవేళ వెహికల్స్ అవైలబుల్ ఉంటే వెంటనే ఇచ్చేస్తారు, లేదంటే ఒక 1 వీక్ లోపల వెహికల్ అయితే డెలివరీ ఇస్తారు. ఇంకా ఫైనల్ గా మీకు నేను ప్రైస్ చెప్పలేదు కదా, ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,80,000 అయితే పడుతుందండి. హార్లీ డేవిడ్సన్ కంటే 80,000 to 60,000 ప్రైస్ అయితే తక్కువలో వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బై బై, సీ యూ అండ్ sayonara.